ఒక రోజున బెన్నీన్ గారు ఒక దేశానికి ఒక మీటింగ్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. ఆయనే ఆ మీటింగ్లో ప్రసంగించాల్సింది, ఆ మీటింగ్ నడిపించాల్సింది ఆయనే గెస్ట్ స్పీకర్. సో ఆ దేశానికి చేరుకున్నాడు. ఆయన ఒక హోటల్లో ఉంచారు. ఆ హోటల్ నుంచి మీటింగ్ జరిగే ఫంక్షన్ హాల్ కొంత దూరంలో ఉంటుంది. 3 రోజుల మీటింగ్స్. మొదటి రోజున ఆయన హోటల్ రూమ్లో రెడీ అయ్యాడు, కిందికి దిగి వచ్చాడు. ఆయన కొరకు హోటల్ రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కార్ వెయిట్ చేస్తుంది. కార్లో డ్రైవర్ ఉన్నాడు. ఆ కార్ ఎక్కి మీటింగ్ ప్లేస్కి వచ్చాడు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్లో చాలా అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. చాలా మంది కన్నీళ్లు కారుస్తూ దేవుని ఆత్మతో తాకబడి రక్షణ పొంది పశ్చాత్తాపం పొందారు. దేవుని ఆత్మ కార్యాలు ఆ స్థలం అంతా కూడా జరిగాయి. అనేకుల కుంటి వాళ్ళు వాళ్ళ వీల్ చైర్స్లోంచి లేచి పరిగెత్తుతున్నారు. అనేక మంది గుడ్డివారు మా కళ్ళు వచ్చాయని కేకలు వేస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభువు అక్కడ అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. శక్తివంతమైన వర్తమానం అందింపబడింది, చాలా బలంగా జరిగింది. ఆయన మరలా మీటింగ్ ముగించుకొని వెంటనే బయట గేట్ దగ్గర ఆ యొక్క ఫంక్షన్ హాల్ బయట డ్రైవర్ కారు ఉంది, కారులో ఎక్కేసి మళ్ళా తన హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు. రెండవ రోజు అదేవిధంగా కారు ఉంది, ఆయన కారులో కూర్చున్నాడు. మరలా మీటింగ్ ప్లేస్కి వచ్చాడు. ఈ రెండో రోజు ఇంకా మహిమకరంగా జరిగింది, ఇంకా అద్భుతములు జరిగాయి. మరలా కారు ఎక్కాడు, ఆయన హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 3వ రోజు, చివరి రోజు శక్తివంతమైన కార్యాలు అక్కడ జరిగాయి. అనేక మంది సేమ్ స్వస్థతలు పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. 10ల సంఖ్యలో వీల్ చైర్స్ అన్నీ కూడా, చక్రాల బండ్లన్నీ, కుంటి వాళ్ళందరూ కూడా వీల్ చైర్స్లోంచి, చక్రాల బండ్లలోంచి లేచి పరిగెత్తుకుంటూ వేదిక మీదకి నడుచుకుంటూ వచ్చారు. ఆ కర్రలన్నీ కూడా పడేయబడ్డాయి, వీల్ చైర్స్ అన్ని పడేయబడ్డాయి. అనేక గొప్ప కార్యాలు అక్కడ జరిగాయి. హల్లెలూయా. యేసు శక్తి కలిగిన వాడని అక్కడ రుజువు చేయబడింది. చాలా సంతోషంగా ఉన్నాడు దైవజనుడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఇక తను వెళ్ళిపోబోతున్నాడు. ఫ్లైట్ టైం అవుతుంది. ఈసారి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకొని వెళ్ళాలి. ఆ కార్లో ఆయనకి కూర్చున్న వెంటనే ఈయనకు ఒక అలవాటు ఉంది, మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడడం. కాబట్టి 3 రోజులు కూడా ఆ డ్రైవర్తో ఏం మాట్లాడలేదు. ఇక అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చొని బెన్నీన్ గారు ఆ యొక్క పక్కన ఉన్నటువంటి ఆ కార్ డ్రైవర్తో మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, నిజంగా ఎంత బలమైన కార్యాలు జరిగాయి కదా, లోపల ఆశ్చర్యం కదా అని అంటున్నప్పుడు లోపల అవును చాలా మంది గుడ్డి వాళ్ళు చూచారు, చెవిటి వాళ్ళు బాగయ్యారు, ఆర్థరైటిస్ పేషెంట్లు స్వస్థత పొందారు, కుంటి వాళ్ళు నడిచారు. అనేక అద్భుత స్వస్థత కార్యాలు అక్కడ జరిగాయి. అనేక మంది పాపులు మార్చబడ్డారు, రోగులు స్వస్థత పొందారు. అనేక బలమైన కార్యములు అక్కడ జరిగాయి. మిరకిల్. ఈ విషయాలన్నింటినీ దాన్ని తలపోసుకుంటూ సంతోషిస్తూ పక్కన డ్రైవర్తో షేర్ చేసుకున్నప్పుడు డ్రైవర్ చెప్పాడు, ఏమో నాకు తెలియదు అని. ఆయన ఆశ్చర్యపడ్డాడు, ఏమో నీకు తెలియదా? అవును నాకు తెలీదు. మరి నువ్వు ఎక్కడున్నావు నన్ను దించి అని? నేను బయట ఉన్నాను. ఏమైంది నీకు అని చెప్పేసి అంటే, ఐఎమ్ ఇండియన్, నేను ఒక భారతీయుడిని, నేను లోపలికి రాలేదు. నువ్వు ఇండియన్ అయితే కావచ్చు, లోపలికి రావడానికి ఏమైంది అంటే, ఆల్రెడీ నాకు చాలా కోట్ల దేవుళ్ళు ఉన్నారు. సో మరలా నేను లోపలికి రావాల్సిన పని నాకు లేదు. ఆల్రెడీ నా దగ్గర కోట్ల దేవుళ్ళు ఉన్నారు, నేను కోట్ల దేవుళ్ళు నేను పూజిస్తున్నాను అని. అప్పుడు వెంటనే బెన్నీన్ గారు ఆయన ఒక ప్రశ్న అడిగాడు. నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో నాకు సంబంధం లేదు, కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పు అని. ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీకున్నటువంటి అన్ని కోట్లల్లో దేవుడు ఎవరైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారు ఉన్నారా అని చెప్పి ఈయన మౌనంగా కూర్చున్నాడు. ఎయిర్పోర్ట్కి డ్రైవర్ తీసుకొని వెళ్తూ ఆలోచిస్తున్నాడు. లేదు. బెన్నీన్ గారికి నోరు తెరిచి చెప్పాడు, ఏంటి ఆలోచిస్తున్నావు, ఎవరు కూడా లేరా అని చెప్పాడు. నాకెవరు నన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాతో చెప్పిన దేవుడు ఎవరు కూడా నాకు కనపడట్లేదు. వెంటనే దైవజనుడు నోరు తెరిచి చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా దేవుడు చెప్తున్నాడు.
నీకున్నటువంటి కోట్ల మంది దేవుళ్ళు నిన్ను ప్రేమిస్తున్న నీకు చెప్పకపోవచ్చు, కానీ నా బైబిల్లో ఉన్నటువంటి నా జీసస్, నా యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు. హల్లెలూయా. ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు. ఇక 5 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ ఆయన్ని దించి కారులోంచి ఆ డ్రైవర్ బయటకు వచ్చి చివరిగా బెన్నీయన్ గారికి సెకండ్ ఇచ్చి చెప్తున్నాడు, నన్ను ప్రేమించని వారు నాకొద్దు, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఏసే నాకు కావాలి. అక్కడికక్కడే ఆ 10 నిమిషాలు మారిపోయారు. గడిగడ కొడుతూ హల్లెలూయా అని చెప్పారా? ఇప్పుడు కొన్ని అదే ప్రకటిస్తున్నాను, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడా? నీవు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడా? జీసస్ లవ్స్ యు.